మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇది నిజంగా హానికరమా? రాను రాను ఎందుకు ఇది ఎంత అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా కామన్ ప్రొడక్ట్స్ ని ఎందుకు ఇంత మనం పరిశీలించాల్సి వస్తుంది? లంగ్ క్యాన్సర్ ఒక మేము అనుకున్నాము, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. ఇప్పుడు చూస్తే లంగ్ క్యాన్సర్స్ హౌస్ వైఫ్స్ కి ఎక్కువ వస్తున్నాయి. ఇంక్రీజింగ్ థింగ్స్ లో మనకి ఎలర్జీ, ఆస్తమా అండ్ ఆల్ దట్ అది చాలా కామనే. బట్ ఇంత తీవ్రంగా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇదిగో ఇది మస్కిటో రిపెల్లెంట్, ఇది హానికారకం అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లగ్డ్ ఆల్వేస్. దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫార్మ్ అవుతుంది, ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి. మనకి స్లోలీ వీఆర్ గెటింగ్ స్లో పాయిజన్ లాగా మెల్లమెల్లగా. అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రే. రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా? వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్. సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల ఇది మనకి లోపల బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు 2 రోజులు వంట కూడా ఆపేసేవాడు ఇంట్లో. ఇప్పుడు కొత్తగా జెల్ వచ్చింది, ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది. లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది, హర్బల్ జెల్ తాలూకు లేబుల్. దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు, ఒక గ్లిసరిన్ యాడ్ చేశారు, చిన్న ఒక 1 ml ఒక కోనాలో పెట్టేస్తారు వాళ్ళు. ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు, అక్కడ ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం మనకి దొరికే కర్పూరం కాదు, ఇది కాల్వండి చూపిస్తా. బ్లాక్ సూట్ వస్తుంది. బ్లాక్ సూట్ ఇస్ ద బిగ్. ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి, నాన్ స్టిక్ ప్యాన్. ఇది మంచిదా కాదా? మనం యూజ్ చేస్తే తప్పు. అది వీఆర్ స్లోలీ గెటింగ్ ఇంటూ ప్రాబ్లమ్స్. ఉదాహరణకి ఏంటి సార్? క్యాన్సర్. మన ఒంటి సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు. అన్ని సబ్బుల్లో కెమికల్ ఉంటదమ్మా. ఒక సైక్లోసైన్ గురించి చెప్పేస్తా. లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల మనకి వెల్కమ్ టు సుమన్ టీవీస్ హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ఆరోగ్యం చాలా బాగుంది, రోగాల బారిన పడట్లేదని చెప్పి చాలా మంది సంబరపడిపోతూ ఉంటాం. కానీ నిజానికి తెలిసిన కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్, బయటకు వెళ్ళి డస్ట్, తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్, వీటి మాట ఒకటైతే మన ఇంట్లో మనకి తెలిసి మంచి ప్రోడక్ట్స్ అని వాడుతున్న వాటిలో కూడా ఎంత కాలుష్యం ఉందో నెత్తి నోరు బాదుకుంటున్నారు ఎక్స్పర్ట్స్. కారణం ఏంటంటే ప్రతి దాంట్లో ఏదో ఒక కల్తీ, ప్రతి దానిలో ఏదో ఒక కెమికల్. ఇది దీర్ఘకాలిక పరిణామాలకి దారితీసి చాలా మందికి అనర్థంగా, అంటే ఎక్కడి నుంచో వచ్చిన ఊడిపడిన ఒక క్యాన్సరో ఒకటేదో డయాగ్నోస్ అయినప్పుడే అర్థమవుతుంది, ఓహో దీనివల్ల ఇంత జరిగిందని చెప్పి. ఇవాళ మన ఇంట్లో మనం కామన్గా వాడే డర్టీ డజన్ అంటే 12 ఒక డజన్ ప్రోడక్ట్స్ తీసుకుని వాటిని పరిశీలిద్దాం. అసలు ఏముంది, ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి మరి అని చెప్పి. ఉదాహరణకి కిచెన్లో వాడే సామాగ్రి కావచ్చు, పూజ గదిలో వాడే సామాగ్రి కావచ్చు, మన ఒంటిపై వాడే అనేక ప్రోడక్ట్స్ కావచ్చు. మనతో పాటు ప్రముఖ వైద్యులు అండ్ ముఖ్యంగా ఈ టాక్సికాలజీలో చాలా పరిశోధన చేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని దగ్గరగా పరిశీలించి క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళని దగ్గరగా అబ్జర్వ్ చేసిన అందరికీ సుపరిచిత డాక్టర్ ప్రవీణ్ కుమార్ సక్సేనా గారు ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడబోతున్నాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం. లాస్ట్ టైం మీరు చెప్పిన చాలా విషయాలు చాలా మందిని షాక్ చేసాయి, షేక్ చేసాయి. కాబట్టి ఇవాళ సార్ డర్టీ డజన్ అని కొన్ని ప్రోడక్ట్స్ ఒక కీన్ మాట చెప్తా. చెప్పండి. మనకి ఇంతకు ముందు మేము ఏమనుకున్నామంటే, మనము కార్ నుంచి బయటికి వెళ్తున్నాము, ఏరే తగలట్లేదు. సో మనము ఇప్పుడు ఇండోర్ పొల్యూషన్ మనకు ఏమేమైతుంది అది డిస్కస్ చేస్తాం. ఇంట్లో ఒక ప్లేసెస్ ఉన్నాయి, టాయిలెట్ క్లెన్జర్స్, కిచెన్ లో ఉపయోగం చేసే దానిలో సమ్ ఏరియాస్ మనము పూజ సామాగ్రి ఇస్తున్నాము. ఆర్ వి ష్యూర్ వాట్ వీఆర్ గెటింగ్? దానికోసం కొద్దిగా డిస్కస్ చేద్దాము. చిన్న డర్టీ డజన్ ఒక నేమ్ కన్సెప్ట్ పెట్టాము, బికాస్ ఎవ్రీ వన్ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్. అంతే కదా సార్. ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ డాక్టర్ సక్సేనా, ఇది నిజంగా హానికరమా? బికాస్ అంటే మనకి రాను ఎందుకు ఇది ఎంత అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా కామన్ ప్రొడక్ట్స్ ని ఎందుకు ఇంత మనం పరిశీలించాల్సి వస్తుంది? సమ్హౌ ఇప్పుడు మనకి వచ్చేది సమస్యలు సడన్ గా వస్తుంది. ఒకటి సంబడి 50+ years లో డాక్టర్ దగ్గర వెళ్ళలేదు, ఆయన వెళ్తున్నాడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ నుంచి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇది క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఒక మేము అనుకున్నాము, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. ఇప్పుడు చూస్తే లంగ్ క్యాన్సర్స్ హౌస్ వైఫ్స్ కి ఎక్కువ వస్తున్నాయి. సో మనం శోధన చేయాలి, వై ఈ థింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్ థింగ్స్ లో మనకి ఎలర్జీ, ఆస్తమా అండ్ ఆల్ దట్ అది చాలా కామనే. బట్ ఇంత తీవ్రంగా, ఇంత హారిబుల్ సడన్ గా, you knock at the door, right? You need to be, as a responsible person, as a citizen,
we started looking at the threads అమ్మా. అది ఇప్పుడు వీడికి ఇది అయింది, ఎందుకు అయింది, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ద హోమ్, వాట్ దే ఆర్ యూజింగ్. అంతే. మేము ఫ్రిడ్జ్ బయాప్సీ కూడా చేసాము. ఫ్రిడ్జ్ లో ఏం పెట్టేది వస్తువులు, we used to take a pic. We asked the patient to take a pic and show to us. సో వాళ్ళు లైఫ్ స్టైల్ ఏముంది, వాళ్ళు ఎంత పూజ చేస్తున్నాడు, ఎంతసేపు కూర్చున్నాడు, వాట్ క్యాంఫర్ ఈజ్ హీ యూజింగ్, that also makes a difference. రైట్ సార్. He need not he is not smoker at all. అక్కర్లేదు, అవి లేకుండా కూడా ఇవన్నీ హాని చేసేవి చాలా ఉన్నాయి. అంటే ఫ్రిడ్జ్ లో కూడా చాలా ప్రమాదకరమైన ఉంటాయి అన్నమాట. అయితే సో మాకు తెలిసిపోతుంది. యాజ్ ఎ డాక్టర్ ఐ నో కి వాట్ యు ఆర్ క్యారింగ్ ఇన్ యువర్ ఫ్రిడ్జ్. సో దట్ ఆల్ అల్యూమినియం క్యాన్స్ ఉంటాయి. చాలా జనాల్లో చూస్తే అల్యూమినియం క్యాన్స్ ఉంటాయి. ప్లాస్టిక్ బాటిల్స్ స్టిల్ ఎంత చెప్తే కూడా ఆ ప్లాస్టిక్ బాటిల్సే. సమ్వేర్ ఐ హావ్ ఫౌండ్ సంథింగ్ లైక్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఫ్రోజన్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి. అవును, అది చాలా కామన్ కదా సార్. కామన్ కాదమ్మా, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్. ఏమవుతుంది సార్, ఫ్రోజన్ చేసి తర్వాత మళ్ళీ డీథా చేయాలి, అది బయట పెట్టాలి. సో దానిలో ఏమైతుంది, ఆల్ హానికారకమైన కెమికల్స్ ఉన్నాయి కదా, పర్టికులర్లీ ప్లాస్టిక్ సంబంధించి మైక్రో ప్లాస్టిక్, అది దానిలో వచ్చేస్తుంది, పాలలో వచ్చేస్తుంది సార్. అంటే బయట పెట్టి డీఫ్రాస్ట్ చేస్తే వచ్చేస్తాయి అంతే. when you change the temperatures from 0 to again normal, so that is a big possibility. చాలా పెద్ద లీడ్ తో మొదలు పెట్టారు. మోస్ట్ కామన్ థింగ్ పాల ప్యాకెట్లు. ఫస్ట్ ఒకటే చెప్తాను నేను, I had been to different colleges also. We start our day with one thing. First మేము we don't see anything else. We check our WhatsApp, number one. డోర్ ఓపెన్ చేసి పాల ప్యాకెట్ వచ్చిందా, పేపర్ వచ్చిందా చూసుకుంటాం, రైట్. పాల ప్యాకెట్ వస్తే ఇమీడియట్లీ పోయి డీప్ ఫ్రీజర్ లో పెట్టేస్తాం. దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ కాన్కరెంట్లీ. ఇంత చెప్తే కూడా ఐ స్టిల్ హ్యావ్ టు వేకప్ కాల్ ఉంది. అంతే సార్. ఆ లెవెల్ కి రావాలి మనం. గ్లాసెస్ కి, బాటిల్స్, ఆ తర్వాత ఐ యూస్ టు హ్యావ్ అల్యూమినియం ఫాయిల్స్ ఓవర్ దాట్. మేము చిన్నప్పుడు చూసాము. అవును, చిన్నప్పుడు అవి మేగడ కూడా అంటుకుని ఉండేది ఆ ఫాయిల్. ఎగ్జాక్ట్లీ, ఆ ఫాయిల్ కి కూడా యూస్ టు అమ్మేస్తే సంథింగ్ వచ్చేది ఆ టైం. నౌ ఈ ప్లాస్టిక్ కి యు కెనాట్ హావ్ ఎనీథింగ్. అంతే సార్. సార్ ఒకటి మొదలు పెడదాం. మోస్ట్ కామన్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇదిగో ఇది మస్కిటో రిపెల్లెంట్. అంటే ఏ బ్రాండ్ అయినా ఇది హాని కారకం అని చెప్పేసి చాలా మంది డాక్టర్లు చెప్తారు. ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు దీని నుంచి కొన్ని ఫ్యూమ్స్ ఎమిట్ అయితేనే ఉంటాయి, అండ్ ఇట్ ఈస్ ఓవర్ 8 hour పీరియడ్. ఇప్పుడు 1 minute ఒక హాఫ్ అన్ అవర్ కోసం మనం సాయంత్రం పెట్టుకున్నాము అట్లా కాదు. పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లగ్ ఆల్వేస్. అవును. సో దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ యూజువలీ యాంటీ మాస్కిటో, యాంటీ ఇది ఉంటాయి. బట్ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ హిట్టింగ్ దెమ్, ఇట్ ఈస్ హిట్టింగ్ అస్. మనకి స్లోలీ వీఆర్ గెటింగ్ స్లో పాయిజన్ లాగా మెల్లమెల్లగా కవ్ అవుతుంది. చూస్తే మైటోకాండ్రియా ఒకటి బాడీలో ఒకటి ఉంటుంది. అన్ని దానిలో మనం వీఆర్ టాకింగ్ అబౌట్ మైటోకాండ్రియల్ సైటోపతి అని ఒక టర్మినాలజీ పెడుతున్నాం మీకు. ఒక సెల్ లో యూ హ్యావ్ న్యూక్లియస్, యూ హ్యావ్ మైటోకాండ్రియా, యూ హ్యావ్ సైటోప్లాజం అని. సో మైటోకాండ్రియా ఈ జనరేషన్ లో లాస్ట్ 20-30 years నుంచి పెద్ద దెబ్బ పడుతుంది. ఆ మైటోకాండ్రియా కొద్దిగా డిఫాల్ట్ వచ్చేస్తే యూ స్టార్ట్ గెటింగ్ క్రానిక్ డిసీజెస్. సో స్టార్టింగ్ విత్ డయాబెటీస్, స్టార్టింగ్ విత్ హైపర్, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ విత్ మైటోకాండ్రియా. సో ఇప్పుడు మరి ఈ మస్కిటో రెపెలెంట్స్ వాడడం వల్ల మైటోకాండ్రియా దెబ్బతింటుందా? ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్యూమ్స్ మనము ఇన్హేల్ చేస్తాం కదా, అండ్ ఇట్ గోస్ ఇన్ టు యువర్ సిస్టమ్ and it is not properly excreted. Our body has got a very good detox mechanisms. ఈ పర్టికులర్ కెమికల్స్ కి ఎట్లా తీయడానికి వీల్లేదు, తెలియదు అసలు. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఓన్లీ విత్ ద స్వెట్. అది somehow we are not sweating also these days. So there are so many repercussions on that. రైట్. ఇంకా చాలా సరే ఒకటి వెళ్తున్నాను సార్, ఒకటి చాలా కామన్ గా మనం ఇంట్లో వాడే వెజిటబుల్ ఆయిల్ ఒకటి. నేను బ్రాండ్స్ చూపించట్లేదు ఎందుకంటే ఏ బ్రాండ్ ని కించపరిచే ఉద్దేశం కాదు మంది. బట్ ఈ వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది 1 kilo ప్యాకెట్. మనకి నార్మ్స్ ప్రకారం ఇది ఒక మనిషికి నెల పొడవునా రావాలి. బట్ మనం తినే వేపుళ్ళకి వాటికి బహుశా 4 రోజులు వస్తాయి గొప్ప.
పర్టికులర్లీ ఇది చాలా మంచి టాపిక్, ఇది వెజిటబుల్ ఆయిల్ గురించి మనం చేసేది. దానిలో ఐ థింక్ సో మెనీ పీపుల్ మనకి ఐడియా వస్తుంది ఇప్పుడు. ద మోర్ ద క్లియర్ వెజిటబుల్ ఆయిల్ ఉంటది కదా, మనం సూపర్ మార్కెట్ లో పోయి అది కలర్లెస్ ఉంది, సూపర్ కనిపిస్తుంది, సూపర్ రిచ్ రిఫైన్డ్ ఆయిల్. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ రిఫైన్మెంట్ కోసము దే హ్యావ్ డన్ సంథింగ్ ఆన్ మెకానికల్ కాలేదమ్మా. మెకానికల్ అంటే దేర్ ఇస్ దే యూస్ టు హ్యావ్ హ్యాండ్ హెల్డ్ సీడ్స్ కి పౌండింగ్ చేస్తే ఆయిల్ వచ్చింది. ఇప్పుడు దాని నుంచి పోయి ఇట్ హాస్ గాన్ ఇన్ టు ఎ బిగ్ మషీన్స్ అండ్ ఆల్ దాట్. దాని వల్ల ఒక టెంపరేచర్స్ రేజ్ అవుతుంది. టెంపరేచర్స్ గోస్ అప్ టు 300 degrees ఆల్సో. అంటే ఆ సీడ్స్ ని బాగా అవును దానికి ఎగ్జాక్ట్లీ మంచి ఎక్స్ట్రాక్షన్ వస్తుంది. ఆల్ ద రిఫైనరీస్ ఎవర్ చేస్తున్నారో దే యూస్ దట్ పర్టికులర్ స్టఫ్. సో ద మూమెంట్ 300 degrees టెంపరేచర్ 200 degrees టెంపరేచర్ వెళ్తుంది కదా, ఆయిల్ లో ఆ నేచర్ ఆఫ్ ద ఆయిల్ చేంజ్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఇంటూ సిస్ ఫార్మ్ నుంచి ట్రాన్స్ ఫ్యాట్ అని ఫార్మ్ అయిపోతుంది. ట్రాన్స్ ఫ్యాట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లం. అనదర్ థింగ్ ఇస్ ఈ ఒక నిక్కల్, ఒక హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటదమ్మా. అవును, దాని నుంచి కూడా కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. సో దేర్ ఈస్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ దేర్ ఈస్ ఎ ప్రాసెస్, బట్ సమ్ థింగ్స్ ఆర్ హ్యావింగ్ ఏ ఇష్యూ. సో ఐ థింక్ వెజిటబుల్ ఆయిల్స్ మనము ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ క్వాంటిటీ అట్ ఆల్. If you are taking something like cold pressed oil and you are using it properly, you will not get into much cold pressed oil లో ఇంతటి ప్రాబ్లం ఉండదు. అది కేవలం ఫ్యాట్ క్యాల్కులేట్ చేసుకోవాలి తప్ప టాక్సిక్ సబ్స్టెన్సెస్ కి మనం వెతకక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్ కాంపోనెంట్ చాలా తక్కువ. ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది సార్? తప్పకుండా. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్, రైట్? సో ఇదొకటి. సో దీని వాడకాన్ని తగ్గించాలంటారా, పూర్తిగా ఎలిమినేట్ చేయడం బెటరా? ఆయిల్స్ లో మనము కొద్దిగా రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ చేస్తే మంచిగా ఉంటది. హెల్త్ వైజ్ కూడా మనము ఒకే దాని మీద యూ కెనాట్ బి ఆన్ దిస్. అది కూడా మీరు అనేది బేసికలీ రిఫైన్డ్ అయితే అసలు కోల్డ్ ప్రెస్డ్ వాడమంటారు. ఆల్వేస్ గ్రౌండ్ నట్. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, ఆయిల్ మనం తీసుకొని ఇంటి దగ్గర వస్తాం కదా, యూ హ్యావ్ పర్చేస్ దిస్ ఆయిల్, వేర్ ఆర్ యూ కీపింగ్ దట్ ఆయిల్? ఎక్కడ? ఇంట్లో స్టోర్ రూమ్ లో పెడతాం. లేదంటే ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ఏ ఫ్రిడ్జ్. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దట్ డజంట్ గెట్ డీనేచర్డ్. ఆ హై టెంపరేచర్ కి మళ్ళీ డీనేచర్ అవుతుంది. ఆయిల్స్ పర్టికులర్లీ we started working with some oils, omega-3, omega-6. I don't want to confuse people, but దానిలో కూడా everything has to be properly kept under the 2 degrees to 8 degrees. And while using, you use it and తర్వాత స్టవ్ పక్కన పెట్టుకుంటారు కదా సార్, గిన్నె ఒక చిన్న క్యాన్ పెట్టుకుని దానిలోంచి పోసుకుంటారు. ఒక్కోసారి ఇంకా ఘోరం ఏంటంటే బజ్జీలు అప్పడాలు వేయించిన తర్వాత ఆ నూనె మళ్ళీ ఆ హీట్ రీహీట్ చేస్తారు కదా, రీహీటింగ్ చేస్తే అది కూడా బ్యాడ్, చాలా బ్యాడ్. మిర్చి బజ్జీలు తీసుకోవాలంటే ఫస్ట్ లాట్ లో తీసుకోవాలి, లాస్ట్ లాట్ లో తీసుకుంటే యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ ప్రాబ్లం. అండ్ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఈవెన్ 6 months to 1 year వాడినా కూడా మనకు ఆ హాని తెలుస్తుందా బాడీలో? మనకి స్లోగా తెలుస్తుంది అమ్మా. By the time it takes years for you to develop, then you realize your bad cholesterol is high, your things are high, you get some blocks and all that. Why do you wait అప్పుడు దాకా? కాబట్టి జాగ్రత్త, ముందు నుంచి జాగ్రత్త. Precaution is always better. రైట్ సార్, ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రేస్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు, వాష్రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు. సో దీంతో పాటు వచ్చే నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. మోరిల్ మీద పెట్టే కలర్ బాల్స్ వస్తాయి కొన్ని. వీటి గురించి చెప్పండి సార్. అసలు ఈ రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా? దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో. రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా, ఎల్పిజి ఫ్రేగ్రెన్స్ కాన్సెప్ట్ చెప్తా. బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్, యాంటీపర్స్పిరెంట్స్ గురించి. వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్. సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వలన ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటది నేజల్ లో, ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటది, అది క్లాక్ చేస్తుంది. there is some kind of oil laga substance ఉంటుంది. There are some things that so you are trying to poison that particular stuff so that you not get that smell. అవును, అంతే కదా. that is a major purpose. దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, అమోనియా, దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది. అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో, అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటది కదా, సో మనకి కంట్రోల్ లేదు.
సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఫినైల్ దానిలో ఉంది, ఇక్కడ పడిపోయిందంటే ఐ కెన్ వాష్ దట్. అవును, దీనికి ఒక్కసారి స్ప్రే కొడితే మనకి ఎంత పోయింది, ఐ కెనాట్ వాష్ దాట్. అంతే. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యువర్ అట్మాస్ఫియర్ ఓన్లీ, అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యు ఆర్ టేకింగ్ దాట్. సో సమ్వేర్ వి ఆర్ ఇన్ ఫర్ ఎ ప్రాబ్లమ్. అంతే. ఇది అసలు అంటే స్పేరింగ్ ఇండియాలో ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది కదా. ద యంగ్స్టర్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్ బికాస్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ స్లోలీ కాజింగ్ ద హోల్ అట్మాస్ఫియర్. సో వీ హ్యావ్ సీన్ పేషెంట్స్, యూజువలీ మా దగ్గర ఆస్మా పేషెంట్స్, అలర్జీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, జనాలకి చెప్పాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కి, అరే డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ స్టఫ్, డోంట్ యూజ్ దట్ పర్టికులర్, బికాస్ దట్ ఈస్ నాట్ హార్మింగ్ యూ, but it is harming the other person. At your age, at 20 plus, you can always take up that and clean it up. You will start developing problems only after 35-40. అప్పుడు దాకా వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, they are getting a raw deal అమ్మా, చాలా raw deal. చాలా. అండ్ ఇది రియలైజ్ అవ్వం సార్. ఈ డాక్టర్ సక్సేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఇంట్లో బొద్దింకలు అందరికీ కామన్ ప్రాబ్లం. బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు 2 రోజులు వంట కూడా ఆపేసేవాళ్ళం. ఇంట్లో వంటింట్లో గిన్నెలని పక్కకు పెట్టేసి స్ప్రే కొట్టేవాళ్ళం. అది పోవడానికి 3-4 రోజులు పడుతుంది. ఇప్పుడు కొత్తగా బాగుంది అనుకుని జెల్ వస్తుంది. ఆ జెల్ వచ్చాక జెల్ కొంతకాలం వాడి నిజంగా బొద్దింకలు పోయాయి, బట్ ఆ జెల్ హార్మ్ఫుల్ అని చెప్పారు. ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది. ఇదిగో దాని లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది, హర్బల్ జెల్ తాలూకు లేబుల్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఏముందంటే ఇట్ ఇస్ నాట్ హర్బల్ జెల్, ఇట్ ఈస్ అగైన్ ఏ కెమికల్ ఇన్ దట్. దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు, ఒక గ్లిసరిన్ యాడ్ చేశారు. సో ఏమైతుంది, చిన్న ఒక 1 ml ఒక కోనాలో పెట్టేస్తారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు, అక్కడ మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ అవుట్ గ్యాసింగ్. అంత వస్తాయి సార్? తప్పకుండా అమ్మా. అలా చిన్న జెల్ కూడా ఎమిషన్స్ వచ్చేస్తాయి. లేదు, దానిలో ఉంది ఈథర్ ఉంది, ఆ కంపోనెంట్స్ లో ఈథర్ ఉంది. ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ బ్యాన్ ఇన్ USA, అది ఇక్కడ యూజ్ అవుతుంది. USA లో ఎందుకు బ్యాన్ చేశారు సార్ అది? somehow people have started, ఇప్పుడు అందరూ ఒక టెస్టింగ్ చేస్తున్నారు, అక్కడిది ఒక పార్ట్స్ పర్ బిలియన్ కూడా చెక్ చేస్తున్నారు. అన్ని దానిలో ఏమేమి ఉన్నాయి, మన బాడీలో ఫ్యాట్ సెల్స్ లో ఏమేమి కెమికల్స్ వచ్చినాయి దానికి కూడా టెస్టింగ్ అవుతుంది. సో దే somehow we had to understand that మన దగ్గర ఆ ప్రాసెస్ లేదమ్మా, అంత ఇంకా రాలేదు అంత టెక్నాలజీ మనకి. సమ్వేర్ వి థాట్ కి అరే PCBs ఉన్నాయి, ఒక గ్యామాక్సిన్ ఉంది. గ్యామాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ లో ఎందుకు వస్తుంది? దేర్ ఇస్ ఏ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. రైట్. సో ఈ హర్బల్ జెల్ లో యాక్చువల్లీ దీని ఎమిషన్ స్టార్ట్ అయిపోతాయి. హర్బల్ జెల్ ఇంట్లో పెట్టుకుంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు అండర్స్టాండ్ వై వీఆర్ గెటింగ్ ఇన్ టు క్యాన్సర్స్. నేనైతే ఇది కొద్దిగా ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ టు పీపుల్. మాకు చిన్నప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు మా పేరెంట్స్, అరే స్మోక్ చేయవద్దురా, ఆల్కహాల్ టచ్ చేయవద్దు. దే వర్ ద 2 commandments. ఇప్పుడు ఈ 2 commandments పిల్లలకి ఇస్తే ఏం పాప ఏం చెప్తున్నావు, ద పీపుల్ హూ ఆర్ దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్. Now this 2 కాకుండా these are 12 dirty dozens ఉన్నాయి. ఇది దాని నుంచి కేర్ఫుల్ ఉండాలి మనం. అది డెఫినెట్ గా సార్. This is more dangerous than smoke. మరి కాక్రోచెస్ కి ఏంటి పరిష్కారం? బికాజ్ బొద్దింకలతో జీవించడం కూడా కష్టమే. లెమన్ గ్రాస్ జ్యూస్, చాలా స్మాల్ థింగ్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్ చూడండి. గూగుల్ కాకుండా మనకి ఇంట్లో నానమ్మ చెప్పేది అది విధానం యూజ్ చేయండి. సింపుల్ అమ్మా. యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచెస్ కి మనము ఫుడ్ రెసిడ్యూస్ అట్లా పెట్టవద్దు. అవర్ కిచెన్ షుడ్ బి క్లీన్. సమ్వేర్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం కొద్దిగా ఈ లెమన్ గ్రాస్ జ్యూస్, ఇది కొన్ని థింగ్స్ సిట్రునెల్లా అని ఉంటుంది, నిమ్మకాయ రసాలు యూస్ఫుల్. ఇవన్నీ కూడా మస్కిటోస్ కూడా పోతాయి దాంతో. అవును, యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ స్ప్రే. యూ టేక్ ఏ హోల్, ఒక బాటిల్ స్ప్రే తీసుకో, పెద్ద హై పవర్ థింగ్, దానిలో యాడ్ చేసేస్తే అది స్ప్రే చేసుకుంటూ పోతే అబ్సల్యూట్లీ అమ్మా వాసన కూడా బాగుంటుంది. వాసన బాగుంటుంది. సిట్రునెల్లా, లెమన్ గ్రాస్ అన్ని కూడా. ఎగ్జాక్ట్లీ. రైట్. అండ్ యూ కెన్ యూజ్ మల్టిపుల్ థింగ్స్. దీనిలో వీ కెన్ ఆల్వేస్ యాడ్ సమ్ మోర్ థింగ్స్. దిస్ ఇస్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ లో మాకు నేర్పించారు హౌ టు మేక్ దిస్ పర్టికులర్ థింగ్. అదే. సో అయితే మరి ఇన్ని కెమికల్స్ మనం ఒక ప్రాబ్లం తీయపోయి కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకుంటున్నాం. అండ్ ఇంకొక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఇందాక ఆల్రెడీ ప్రస్తావించాము, అగరబత్తులు ఇంట్లో పెడితే కళకళలాడుతుంది ఇల్లు. చాలా మందికి అదొక మార్నింగ్ రిచువల్.
మార్నింగ్ అది పెట్టకపోతే ఇల్లు తుడిచిన తర్వాత ముగ్గేసిన తర్వాత పొద్దున్నే అగరబత్తి వాసన ఉంటే అదొక కళ. లేదు ఒకటి ఏమైతుంది అంటే ఈ మధ్య మనం అందరూ 3 BHK 2 BHK వీఆర్ లివింగ్ ఇన్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ షెల్. మనకి దానిలో ఒక ప్రాపర్ వెంటిలేషన్ లేదు. మనం ఇంట్లో పొద్దుగల లేచినప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ద విండోస్ ఆల్సో, ఏసీ లోనే ఉంటుంది. సో అప్పుడు ఇది పెడితే ఇది రీసర్క్యులేట్ అయ్యి ప్రాబ్లం వస్తుంది. అండ్ ఐ కెన్ టెల్ యూ అగర్బత్తి విత్ ఎ సెంట్ వస్తుందమ్మా. అవును, అన్ని అయ్యో దట్ ఇస్ మోర్ నాశనం. ఐ వుడ్ హ్యావ్ లవ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఒక ఆర్గానిక్ అగర్బత్తి కోసం చూస్తున్నా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్. అన్ని దాదాపుగా అన్ని కూడా మనకి కెమికల్ యాడ్, highly done advertisements, the more polluted it is. ఓహో, సో అదైంది సార్. సార్ చాలా ఇంపార్టెంట్, మీరు అగరబత్తితో పాటు ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం, కర్పూరం అంటే ఇది మామూలు కర్పూరం, మనకి దొరికే కర్పూరం కాదు ఇది. ఇది దీనిలో I'll tell you the content actually what happens is that these are all carbon particles ఉంటాయి. అవును, కార్బన్ పార్టికల్స్ లో కార్బన్ అంటే మనము ఎవ్రీ దానిలో కార్బన్ ఉంటుంది. బట్ దీనిలో కార్బన్, మీథేన్, ఈథేన్, ఇథిలీన్ అన్ని థింగ్స్ వస్తాయి జస్ట్ బై కంబస్టింగ్ ఇట్, ఒక దానికి పెట్టినప్పుడు. సో కర్పూరం యాజ్ ఎ హోల్ ఐ ఆల్సో యూస్ ఫర్ మై రీజన్స్, బట్ అది న్యాచురల్ కర్పూరం వస్తే చాలా మంచిగా ఉంటది. ఇది ఆల్ సింథటిక్, ఇదంతా సింథటిక్, డబ్బాలో వచ్చేవన్నీ సింథటిక్. అది క్యూబ్ లాగా ఉంటది కదా, దిస్ ఆల్ సింథటిక్. ప్లాస్టిక్ కూడా ఉంటుంది సార్ అందులో? ప్లాస్టిక్ అనుకో, ఐ డోంట్ థింక్. ప్లాస్టిక్ కంటైనర్ లో ఇస్తున్నారు, ప్లాస్టిక్ లేదు. ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి సార్ అందులో? ఆల్ కార్బోనేటెడ్ ఇష్యూస్. దేర్ ఆర్ సమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి దిగాలి దానిలో, అది దాట్స్ కైండ్ ఆఫ్. బట్ ఇది నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. లేదు, ఇట్ ఈస్ గివింగ్ యూ బెంజీన్, ఇట్ ఈస్ గివింగ్ యూ ఆల్ థింగ్స్ ఇన్ దట్. మనకి ఒకసారి పెట్టినప్పుడు ఆ బ్లాక్ సూట్ వస్తుంది, అది కాల్వండి చూపిస్తా మీకు, బ్లాక్ సూట్ వస్తుంది. బ్లాక్ సూట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్. అండ్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు యు ఆర్ లివింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ వాల్స్, యు ఆర్ ఇన్ ఫర్ ఎ ప్రాబ్లమ్. దట్స్ ద రీజన్ వి అండర్స్టాండ్ నౌ, అరే వై దిస్ గై ఈస్ గెటింగ్ క్యాన్సర్. అంతే కదా, లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వాడు అసలు ముట్టుకోలేదు, సిగరెట్ ముట్టలేదు, ఇది చేస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ సీన్ ఇన్ మోస్ట్లీ పీపుల్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ టు దిస్. దెర్ ఇస్ అ సస్పిషన్. We have to tell the people, okay, something is not good. So అది వాడడం ఫ్రెష్ కర్పూరం అంటే రియల్ కర్పూరం వాడాలి. You have to get at a price. That's the thing. ఈ డల్లల్ వస్తుందమ్మా, ఇది that is not formed as a cubes కాదు. It will come as a salt ఉంటుంది కదా, సాల్ట్, దొడ్డ సాల్ట్ ఉంటుంది కదా, అట్లా వస్తుంది కర్పూరం. ఆ కర్పూరం మంచిది, అది మంచిది. సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పనిచేసి వచ్చాక బట్టలు ఉతికినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరు కోరుకుంటారు. అది కూడా పెద్ద సమస్య. అంటే బట్టల సబ్బులో రకరకాల ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి, లావెండర్ ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అది వేస్తాం. ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్. ద మోర్ ద డిటర్జెంట్స్, మనం ఇంతకు ముందు ఐ గో బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్, నిర్మా అని ఉండేది. Now are we using anything like that? We are not using dry cleaning at all. ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్. దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ద ఇష్యూ, రైట్? సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్. అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయమ్మా దానిలో, ఇందులో. అవునమ్మా, ఇది యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎస్, యూ కెనాట్ ఆల్వేస్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సోప్స్. నేనైతే ఈకో వాష్ అని వేరే ఉంటది. ఎస్, ఈకో వాష్ అని we try to work on that particular stuff. No waste. ఇది కెమికల్స్ లో యాడెడ్ ఫ్లేవర్ ఎందుకమ్మా, స్మెల్ ఎందుకు? స్మెల్ నుంచి పీపుల్ గెట్ ఇన్ టు సమ్ అంటే అందరూ ఇప్పుడు స్మెల్లింగ్ గుడ్, లుకింగ్ గుడ్ ఇదే కదా సార్ మొత్తం ప్రపంచం అంతా. బట్ ద వే పీపుల్ ఆర్ గెటింగ్ affected, they have to start looking back. You need a kind of. దీంతో పాటు ఆఫ్ కోర్స్ దాంతో పక్కనే వచ్చేది మన ఒంటి సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు. ఇదివరకు సబ్బు అంటే కేవలం అంటే బాడీని కొంచెం
మలినం తొలగించడానికి పోతుంది అనుకున్నాం. ఇప్పుడు సబ్బు మంచి స్మెల్, దాని నుంచి పూలగా ఎగురుకుంటూ యాడ్స్ అట్లాగే ఉంటాయి కదా. పక్క వాళ్ళకి వెళ్ళి వాళ్ళు తిరిగి చూసి దానికి రకరకాల కొన్ని సబ్బులు సబ్బు గురించి ఒకటే చెప్తా. ఒక థింగ్ ఇస్ యాడెడ్ ఇన్ సబ్బు విచ్ ఇస్ కాల్డ్ ట్రైక్లోసాన్ కెమికల్ ఉంటది అమ్మా, అన్ని సబ్బుల్లో ఉంటది. రైట్. SLS అని ఉంటది. కెమికల్స్ గురించి ఒక ట్రైక్లోసాన్ గురించి చెప్పేస్తా. రైట్. లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల మనకి థైరాయిడ్ అయిపోయాయి. ఆర్ యూ రెడీ టు గో ఫర్ దట్ హైపోథైరాయిడిజం? ఈ సబ్బు నుంచి ఎక్కువ శాతం ట్రైక్లోసాన్ వస్తుంది దానిలో, టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్. రైట్. సో దాని నుంచి మనం క్లీన్ చేసినప్పుడు కూడా యువర్ స్కిన్ నుంచి మనం వాష్ చేస్తే కూడా స్కిన్ నుంచి లోపల వెళ్తుంది అమ్మా, బాడీలో లోపల వెళ్తుంది. అందులో వేడిగా నీళ్లు పోసుకుంటున్నప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి. That's a big kind of thing. And would you say the same thing about shampoo, sir? Because షాంపూ 100 రకాల షాంపూలు ఈ రోజు ఏది కొనాలో అసలు దిమ్మ తిరిగిపోతుంది. పొడుగు జుట్టు వచ్చేస్తాను ఒకడు, ఇంకోటి. The kind of shampoo is being used by people like me also with less hair. But I'll tell you, shampoo లో there is something called bisphenols కాకుండా phthalates అని ఉన్నాయమ్మా. Phthalates is causing breast cancer. Be careful. అంతే. You have to go for non-toxic things. Go for the natural షికాకాయ షాంపూస్ ఆర్ సంథింగ్ ఎల్స్. కానీ అందులో కూడా ఇప్పుడు పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా? పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలేట్ ఫ్రీ కూడా చూడాలి. థాలేట్ ఉందా లేదా చూసుకోవాలి లేబుల్ లో, లేకపోతే సేఫ్. ఎగ్జాక్ట్లీ. పారాబెన్స్ ఆల్సో ద బిగ్. బట్ మేజర్ బ్రాండ్స్ థాలేట్స్ ఉంటాయి సార్? మేజర్ బ్రాండ్స్ థాలేట్స్ ఉన్నాయి, పారాబెన్స్ ఉన్నాయి, SLS కూడా ఉంది. ఓహో, అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ప్, హెయిర్ అండ్ బాడీ. సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్జర్వ్ అవుతాయి మన వాటర్ వాష్ చేసేసాక కూడా. ద థింగ్ ఇస్ మనము వి హ్యావ్ ఆల్వేస్ నౌ మనము వి స్టార్ట్ యూజింగ్ షవర్, వీఆర్ నాట్ యూజింగ్ చంబు నీళ్ళు యూజ్ చేయట్లేదు. చంబు నీళ్ళ నుంచి వాష్ చేసినప్పుడు యూ యూస్ టు టేక్ దట్ ట్రాన్సియంట్లీ. ఒక 2 minutes 3 minutes చంబు నీళ్ళ నుంచి వాడచ్చు. పీపుల్ ఆర్ టేకింగ్ షవర్ ఫర్ 20 minutes. So they are accumulating a lot of toxicities. That's a big పెద్ద పాయింట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి, ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి, నాన్ స్టిక్ ప్యాన్. టెఫ్లాన్ కోటెడ్. ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్లు ఓకే, కొన్ని నాట్ ఓకే, కొన్ని పార్షియలీ ఓకే, ఇలా రకరకాలు వచ్చేసారు. ఒక అమెరికన్ డాక్టర్ హ్యాస్ స్టడీడ్ అమ్మా, హీ హాస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అన్ని బ్లడ్ లో PFAO అని, పర్ఫ్లోరో ఆక్టినల్ యాసిడ్ అని ఉంటది, ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది. దిస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్. ఐ విల్ టెల్ యూ, టెఫ్లాన్ ఈస్ ఫర్ కార్ కోటింగ్, నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పసెస్. మనం యూజ్ చేస్తే తప్పు, అది వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అది PFAO is a one thing which is now epidemic. PFAO నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది. ఉదాహరణకి ఏంటి సార్? క్యాన్సర్ మళ్ళీ క్యాన్సర్, ఆర్థరైటిస్, యు నేమ్ ఎనీథింగ్. రైట్. పర్ఫ్లూరో ఆక్టానిక్ యాసిడ్ ఉంది కదా, ఇట్ గోస్ అండ్ టోటలీ మైటోకాండ్రియా కి ఫెయిల్ చేస్తుంది. దట్స్ అ బిగ్ ఇష్యూ. ఆ సెల్యులర్ లెవెల్ లో డ్యామేజ్ చేస్తుంది, మనకి తెలియదు, తర్వాత తెలుస్తుంది. సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది, I can tell you అమ్మా, దానిలో కూడా 2-3 స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. అవును, సో when you do that, ఆ స్క్రాచ్ చేస్తే పోయింది పని. అంతే. స్క్రాచ్ అయినా స్క్రాచ్ అయితే పారేయాలి. You are not supposed to use that. We used to be with a wooden spatula. ఇప్పుడు మా వాళ్ళు అంత people are not red. At that high heat low, it causes a problem. And I can tell you, 1 drop of oil and all that, is a waste అమ్మా. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. దోశలు తినకపోతే ఏంటంటారు? అయితే దోశలు తినాలి, అంతే కదా, దోశలు తినాలి, బట్ నాట్ అట్ దట్. దీని మీద కాదు, ఇదివరకు ఇనప పెనం మీద వేసేవారు కదా. అవునమ్మా, కాస్ట్ ఐరన్. అవును, దట్ ఇస్ గుడ్ కదా సార్. ఇప్పుడు కాస్ట్ ఐరన్ పెనం మీద కూడా నల్ల కోటింగ్ ఒకటి వస్తుంది కదా, బాగా సీజన్ అయిన తర్వాత. ద మోర్ ద కోటింగ్ దేర్ ఇస్ అ బిగ్ టేస్ట్ వస్తది అని మాకు చెప్పేది. బట్ అది పర్లేదా సార్? అది పర్లేదమ్మా, ఆ కోటింగ్ పర్లేదు. ఇది మాత్రం నాట్ యాక్సెప్టబుల్. అబ్సల్యూట్లీ పక్కనే పెట్టేయాలి. మూసి రివర్ లో కూడా త్రో చేయవద్దు, ఆ జంతువులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్లి మూసిలో పడేయండి అనడానికి కూడా లేదు వీటన్నిటికీ. అది అంటే అంత దారుణమైన ప్రోడక్ట్స్ మన ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లేదు, పీపుల్ ఆర్ నాట్ అవేర్. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. యాక్చువల్లీ బ్రెడ్ గురించి మీరు బ్రెడ్ తీసుకొచ్చాం, ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది. ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది. దట్స్ ఎ డిఫరెంట్ జోక్. బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయానికి వచ్చింది కదా, అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇంట్లో. వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్. సో బ్రెడ్ కి
షెల్ఫ్ లైఫ్ ఉండేది. షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక Moss వచ్చేసేది. అది వచ్చేది. ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు 15 days బయట పెట్టండి, వస్తుందా? రాదు. ఎందుకు? దేర్ ఇస్ ఏ బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడెడ్ ఇన్ టు దాట్. ఇది మంచి పాయింట్ సార్, ఇప్పుడు గమనించలేదు. బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు again your thyroid is going to get affected. Okay, BFR అంటారమ్మా, brominated flame retardants కూడా ఉంటాయి. So these are all the things which are taking you towards cancer. అంతే చెప్తా, వేరే అవసరం లేదు. సో the more the bread మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి, బట్ దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ 15 days షెల్ఫ్ లైఫ్. మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, 15 days తర్వాత ఏం కాదు, ఏం యాంట్ కూడా రాదు. When the ant cannot eat it, why you should eat? అంతే. ఇదివరకు మీరు అంత కరెక్టే సార్, చీమలు వచ్చేసేవి, మాస్ వచ్చేసేది, గ్రే కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ అది వచ్చేది. So we used to throw it off. Now దానికి అది రావట్లేదు. So there are a lot of chemicals in that, preservatives. సార్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ వస్తువులు ఏవైనా కూడా ఎడిబుల్ ఫుడ్ దాని మీద లేయర్ రాకపోయినా కూడా అది పాడైపోయింది అనుకోవచ్చు అప్పుడప్పుడు? లేదు, పాడైపోయింది was not my concern. I was talking about the additives. అదే Fluorine compounds, bromine compounds which are added into that. It is really taking care of your. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే without doing anything they are getting into some fatigueness. అది చాలా ఇక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్, ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ పన్నీర్. ఓకే, వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ డైట్ కి వచ్చారు చాలా మంది. పన్నీర్ వరకు అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే ఒక దిబ్బ పన్నీర్ తినేమంటారు రోజు, అంటే ఒక 200-300 grams. born in హైదరాబాద్. నాకు చిన్నప్పుడు తెలుసు పన్నీర్ అంటే we never used to touch it. మనకి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో. నౌ దట్ పనీర్ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఎ బిగ్ వే. పనీర్లో there are 2-3 things అమ్మాయి. మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది. బయట పనీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఇస్ మోర్. రైట్. ఒక హైడ్రాక్సీ స్టార్చ్ అని ఉంటుంది, దేర్ ఈస్ సంథింగ్ అడిటివ్స్ వేరే ఉన్నాయి. యూరియా నుంచి పనీర్ తీస్తున్నారు. యూరియా నుంచా? యూరియా నుంచి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎలా తీస్తారు యూరియా నుంచి? చేస్తున్నారమ్మా. సో ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ పొటాషియం పర్మాంగనేట్. ఒక డ్రాప్ పెట్టి పనీర్ మీద మనకి కలర్ చేంజ్ అవుతుందా లేదా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఏముంది. కలర్ చేంజ్ అయితే ఏంటి సార్? ఎనీ సైన్స్ స్టూడెంట్, ఎనీ కెమిస్ట్రీ పర్సన్ హీ విల్ టెల్ యూ అబౌట్ దట్. సో పన్నీర్ చూసి ఏం చేయాలి సార్ మళ్ళీ చెప్పండి? పన్నీర్ చేసి వి టెస్ట్ విత్ పొటాషియం పర్మాంగనేట్. అది వేయంగానే అది మారిపోతే కలర్ మారిపోతే there is a problem with that. What is the take is, yes, we need to have good health and all that, but somewhere invest on some things which are not అంత టాక్సిక్ లేకుండా థింగ్స్ కి. ఎందుకంటే సార్ మీరు అన్నట్టు పన్నీర్ అయితే రీసెంట్ గా మనకి అనేక శాంపిల్స్ కలెక్ట్ చేసి చూస్తే కూడా అందులో సింథటిక్ తాలూకు ఇవి కూడా కనిపించాయట. దేర్ ఇస్ ఏ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంది. అలాంగ్ విత్ దట్ యూరియా చెప్తున్నా కదా, యూరియా చాలా పెద్ద స్టార్చ్ అంటే అగైన్ యువర్ స్టార్చ్ లో పెద్ద కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. యూ గెట్ ఫ్యాట్ విత్ దట్. సార్ కొన్ని లోషన్స్ లో స్కిన్ సాఫ్ట్ అవ్వడానికి యూరియా యాడ్ చేస్తారు. ఇస్ దట్ అడ్వైజబుల్? ఈవెన్ దే యాడ్ సంథింగ్ లైక్ పెట్రోలియం జెల్లీ ఆల్సో. ఇస్ దట్ అడ్వైజబుల్? అది వేసుకోవచ్చా సార్? వాసలీన్, పెట్రోల్ జెల్లీ హాయిగా కాళ్ళు పగుళ్ళు పోతాయి, అలాగే మన చేతులు స్మూత్ అయిపోతాయి. అది పెట్టిన తర్వాత స్కిన్ నార్మలీ బ్రీత్స్. యూ అండర్స్టాండ్ దట్ కన్సెప్ట్. స్కిన్ బ్రీత్స్. స్కిన్ కి శ్వాసం ఉంది, అది మనం పెట్టుకుంటే పోతుంది. ఆల్ ద స్వెట్ పోర్స్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అస్సలు నాట్ అడ్వైజబుల్. పైగా సో అది ఇవాళ అయితే సార్ చాలా కీలకమైన కొన్ని ప్రోడక్ట్స్, అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. బజార్లో దొరికే పసుపు పొడి, అవును, చిల్లీ పౌడర్, ఎర్రగా కనిపించేది, మంచి పసుపు పచ్చగా కనిపించేవి, ఇవన్నీ కూడా పెద్ద కన్సర్న్. టు ఇంక్రీజ్ మోర్ రెడ్ ఆంథ్రాసైక్లిన్ కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారు. పసుపుకి ఒక లెడ్ యాడ్ అవుతుంది. మోర్ ద కలర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వీ నీడ్ టు బి కేర్ఫుల్. ట్రై టు బెస్ట్ ఈస్ గెట్ దట్ మన ట్యూబర్స్, మనకి గడ్డలు ఉంటాయి కదా, అది తీసుకొని ట్రై టు మేక్ ఇట్ ఇన్ యువర్ హోమ్. సో మొత్తానికి పంచేంద్రియాలకి అపీలింగ్ గా ఉండేవన్నీ కూడా మనకి శరీరానికి హెల్త్ కి హానికరం అంటున్నారు. ఇన్ ద బిగ్ వే కదా, వీఆర్ టాకింగ్ అబౌట్ యూజింగ్ ఇట్ ఫర్ 5 years or 10 years, యూ వాక్ ఇన్ టు ఏ హెల్త్ ఇష్యూ. కరెక్ట్ సార్, దాట్స్ ద ప్రాబ్లమ్. సరే సార్, ఇప్పుడు ఈ జరిగిన డ్యామేజ్ నాకు చూసే వాళ్ళందరికి కూడా జరిగిపోయింది అనుకుందాం. డీటాక్స్ చేయడానికి ఉత్తమమైన మార్గాలు ఏంటి? ఏం తాగొచ్చు, ఏం చేయొచ్చు?
ఒక సింపుల్ వేస్ నుంచి వర్కౌట్ చేపిస్తాను మీకు. సింపుల్, ఎక్కువ మంచి వాటర్ తీసుకోవాలి. ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఒక పెద్ద ప్రశ్న ఉంది. జనాల్లో ఎక్కువ వాటర్ తీసుకొని కూడా దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. యూరిన్ కలర్ ఉంటది కదా, ఎల్లో ఉంటే యూ నీడ్ మోర్ వాటర్. అవును. డార్క్ యూరిన్ ఉంటే యూ నీడ్ మోర్ వాటర్. ఇఫ్ ద కలర్ ఆఫ్ ద యూరిన్ ఈస్ నార్మల్ యాజ్ వాటర్, దట్ ఈస్ ద పాయింట్, మీరు వాటర్ తీసుకోవాలి. అది కాకుండా స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్, సీ దట్ యువర్ లింఫాటిక్స్ ఆర్ మూవింగ్. లింఫాటిక్స్ మూవ్, సీ వీ హ్యావ్ బికమ్ కౌచ్ పొటాటోస్ కదా, కూర్చొని అక్కడే కైండ్ ఆఫ్ థింగ్స్. సో యువర్ లింఫాటిక్స్ డజంట్ మూవ్. ద థర్డ్ పాయింట్ ఈస్ యూ మేక్ యువర్ స్కిన్, యూ సీ దట్ యూ స్వెట్ అట్లీస్ట్ 4 to 5 times per day. Take a normally walk, whatever is it, you see that మనకి స్వెటింగ్ చాలా ముఖ్యం. స్వెటింగ్ ఘోరంగా వస్తే కూడా మంచిది. తర్వాత ద మూమెంట్ యువర్ మలబద్ధత వచ్చేస్తే ప్రాబ్లం ఉంది. సో దిస్ ఆర్ ఆఫ్ ద థింగ్స్. ఇది 3-4 థింగ్స్ కంట్రోల్ చేసుకుంటే డిటాక్సిఫికేషన్ ఆటోమేటిక్ నడుస్తుంది. కొన్ని కేసెస్ లో వీ హ్యావ్ టు ఇండ్యూస్ దట్, అది నాట్ బి గివింగ్ సమ్ మెడికేషన్స్ అండ్ ఆల్ దట్. వేరే అదే మనకి హైపర్బెరిక్ ఆక్సిజన్, ఒక ఓజోన్ థెరపీ, హైపర్బెరిక్ ఆక్సిజన్, ఒక ఫార్ ఇన్ఫ్రారెడ్ సానా అని ఉంటుంది, దానిలో కూర్చోబెడతాము. రెడ్ లైట్ థెరపీ, సింపుల్ థింగ్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా బెనిఫిట్ వస్తుంది కదా సార్? డెఫినెట్లీ, వెరీ సింపుల్ థింగ్స్. మనం నోట్లో పెట్టుకునే దానికి టైమింగ్స్ సెట్ చేసుకుంటే వీ కెన్ వర్క్. అండ్ ఐ నో ఫర్ ష్యూర్, అంటే నాకు తెలిసిన ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ స్టేజ్ 4 లో ఉండి రికవరీ కష్టం అని అనుకుంటున్న టైంలో మీరు ఎలాగైతే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ని, డిటాక్స్ సిస్టమ్ ని పటిష్టం చేశారో తన బాడీలో, తను వెంటనే కోలుకున్నారు. అండ్ షీఈస్ లీడింగ్ అ హెల్దీ లైఫ్ టుడే. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, చాలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు వర్క్ విత్ ద ఫిజియాలజీ. అంతే, మనం కొద్దిగా క్లిన్జింగ్ చేసుకుని ఆక్సిజన్ శాతం మంచిగా పోతుంది బాడీలో, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సక్సేనా, యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అండి. నిజంగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్స్ ని మనం ప్రశ్నించి సవాల్ చేసాం. తప్పకుండా ఇది భయపెట్టడానికి కాదు, కానీ తప్పకుండా మనకి తెలియని విధంగా ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయనేది మాత్రం నిజంగా సైంటిఫిక్ వాస్తవం. ఇది ఊహాజనితమైన విషయం కాదు. ఇందులోనే ఇంగ్రీడియంట్స్ చదవాలి. అండ్ డాక్టర్ సక్సేనా చెప్పినట్టు ఎప్పటికప్పుడు డీటాక్స్ మెకానిజం ని యాక్టివేట్ చేస్తే కొంతవరకు మనం హెల్దీగా ఉండొచ్చు, క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. ఎందుకు రావాలి క్యాన్సర్? అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. అండ్ సుమన్ టీవీ మీ ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. తప్పకుండా స్టే ట్యూన్ ఫర్ ఆల్ హెల్త్ అప్డేట్స్ టు సుమన్ టీవీ.